సాహసానికి పూనుకున్నాడు. ఆడుకున్నాడు. గారికి మేఘాలు చూడండి ఉన్నాయా పోయిందారా? రాజు వ్లాగ్స్ ఈరోజు ఫిష్ హంటింగ్. చాలా రోజుల తర్వాత వచ్చినాం ఈరోజు మళ్ళీ ఫిషింగ్కి. రాజు దిగాల వద్దా అని దిగుతుండు. చూద్దాం ఎట్లా అంటే మొన్ననే వర్షాలు పడ్డాయి, మరి కొత్త చేపలు వచ్చినాయా లేవో తెలియదు. రాజు దండం పెడుతుండు దిగా అని. ఏమన్నా మా శేఖర్ వదలట్లేదు, దిగేదాకా వదిలిపెట్టా అని చెప్పి. సో ఎందుకంటే శేఖర్కి కూడా హెల్ప్ కావాలి, ఒక్కడితో ఎక్కడ ఫిషింగ్ పట్టడం అయితే కాదు కదా. సో ఇక్కడికి కొత్త వచ్చినాం. వాటర్ కూడా యావరేజ్ అనే ఉన్నాయి, బాగా ఏం లేవు. చూడాలి ఇది రాజు ఏం చేస్తాడు మరి. రాజు దిగిండు. మిస్టర్ రాజు జిమ్మలు పడతాయి ఈరోజు. చూడాలి మరి, ఆఫ్టర్ లాంగ్ టైం మరి వచ్చిందా చూడాలి. ఒక్కరు సరిపోతారా, అందరు అవసరం లేరా? క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. చూడాలి ఈరోజు చిమ్మలు వస్తాయా రావా, దావత్ అవుతుందా కాదా, ఎలా ఉంటుందో మరి ఈరోజు టైం. ఫైనల్గా వినోద్ కూడా దిగుతుండు వాటర్లోకి. మరి వినోద్ దిగితే కూడా మరి వాటర్లో ఫిష్లు పడతాయి పడాయి చూడాలి. శేఖర్ అయితే బాగానే కష్టపడుతుండు, మా శేఖర్ గారు బాగానే కష్టపడుతుండు. ఇక ఏం చేద్దాం, పొట్ట తిప్పల కోసమని ట్రై చేస్తుండు శేఖరు. ఇక ఎడారి బతుకులలో కూడా ఏం ఉపాధి లేదు. సో నాకు ఇక్కడ కూడా జీవనోపాధి ఇదే చేపల వేట. మేము ఏదో అట్లా మాకు ఊళ్ళో టైంపాస్ కాక మేము ఇటు వచ్చాం. నేను ఏదేమైనా చేపల వేట అంటే మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు, చాలా ఇబ్బంది వాళ్ళకు కూడా. తప్పదు కదా, పొట్ట తిప్పలు కోటి కోసం పొట్ట కోసం కోటి తిప్పాలన్నట్టు. అరే పోయిండ్రా అరే వినోద్ వాటర్లోకి దిగద్దు అని చాలానే ట్రై చేసిండు, కానీ చివరికి తప్పలేదు, దిగాల్సి వచ్చింది. అక్కడ జారిండు. ఇంకా అనుకోకుండా అలా వినోద్ ఫోన్ కూడా పడ్డది. అనవసరంగా పాకెట్లో పెట్టుకొని పోయిండు, అందులో జేబులోకి వెళ్ళి పడ్డది ఫోను. ఇక అదో ఖర్చు పాపం వినోద్కి. చూడాలి ఫోన్ ఖరాబ్ అయినా జిమ్మలు పడితే ఏం కాదు. మొత్తం జిమ్మలు ఏందో అని రాజుగాడు దిగురు అన్నందుకు మొత్తం సాహసం చేస్తుండు. రే పడతారు బే, ఈ జిమ్మలు పోతామని పడతావు బే. ఎట్టగలకైతే మెట్ల గడికి వచ్చిండు వినోద్ గాడైతే. వాడికి గేట్ల గడికి చిన్న తిప్పలా కాదు, వాడు జిమ్మలు అయినాడు కానీ చిన్న తిప్పలా పడతారు. కానీ ఇప్పటికి ఒక్కటి కూడా ఒక ఈరోజు ఇవ్వాలి. మరి ఏడాది కూడా మా శేఖర్ వచ్చేసింది, మళ్ళీ ఇంత మజలు పడితే మరి ఎంజాయ్ చేస్తున్నాడు. పట్టారు ఇక్కడ పడ్డారా పెద్దారా పోరా బుగ్గ మునిగింద్రా. అరే పామ్రా వినోద్ పామ్రా. వినోదు ఏమైరా వినోదు అంటే జిమ్మలు ఏమన్నా ముళ్ళున్నాయా చూసుకుంటూ అవ్వాలి కదా. వినోదానికి ముళ్ళు ఉచ్చుకపోయింది. ఉచ్చుకపోవడం అంటే మొత్తం లోపల ఇరికపోయిందట. బయటకు వచ్చిన దాని పరిస్థితి ఎట్లుందో చూడాలి.
పెట్రోల్ అది ఇది మీద ఉండే మాకు సోకులు చెప్పారు డ్యూ బెటరా ఏ ఒకసారి అరే జిమ్మలు కాలిపోను దిగురా 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 దిగ అరే పడ్డా మనకి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించు బాగా వెయిట్ పెట్టండి అలాగే వెళ్తాయారా ముత్యాలు కానీ పెద్ద ఉండాలి, చిన్న ఉండాలి. ముత్యాలట మావాడు అంటుండు, మరి చూద్దాం. ఏ చూపెట్టరా ముత్యాలు? ఏ ఆల్చిపోరు, ఇది అలగొట్టాలి. ఆల్చిపోరు, అది అలగొట్టి తీయు. ఇది అనుకుంటుంది గండ వరకు అన్నట్టు, అది చిన్న 1/4 కిలో ఉంటుంది కావచ్చు. కానీ పడేటి పడుతున్న కిలో 2 కిలోలు పడితే మాకు కూడా కొద్దిగా ఉత్సాహం ఉంటుండే. మీరు లైకులు పట్టకున్నా అని మాకు ఇట్లా చేపలు పడ్డాయని చెప్పి ఉత్సాహం ఉంటుండే. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. We need more support from you guys. Again, one more fish. చాపైతే పడ్డది. అదేంటి మరా? రవాటా పడ్డది. ఇది కూడా సేమ్. బా ఇదైతే జియాంట్ 1.5 kg ఉంటుంది పండగే. కానీ రాజు వ్లాగ్స్కి ఫాస్టింగ్ అట. సో రాజు వ్లాగ్స్ ఫాస్టింగ్ ఉన్నాడు, ఫిష్ తినట్లేదు. అయినా మాకోసమని వచ్చిందన్నమాట, వ్లాగ్ చేయడానికి కోసమని. గండవార్కలు అట, గండవార్కలు. తప్పిందా? అది వెళ్ళే గాస్ అయితే గిరివేంద్ర గిరివేంద్ర పోయింది. పెట్టుకున్నది కానీ ఇది వడ సైజ్ కాదురా. గిరివేంద్ర అది పోయి నీకేంద్రా? ఇంకా అది తర్వాత ఇద్దాం. అది కూడా చాయలు కదా, అది రౌత్ కింద ప్రయత్నం గిరివేంద్ర.
ముందే బాగా ముళ్ళు ఉంటాయి కదా రైట్ ఏం కాదు. అదే సంచి తెచ్చి ఉండదు ఈ రౌత్ కాడ అట్టుకుంది అది కొద్దిగా చుట్టుకుంటే అయిపోతుంది రాజు అని ఇద్దరం ఒక్కడు కూడా సెట్ కాదు పాంప్లెట్ ఆరా కొడుకు ఎట్లా ఉంటుంది పాంప్లెట్ మొన్న పడ్డది కూడా ఇదే వేరే ఉండేది కదా వేరే ఉండేది మోయ్ డబ్బులు ఎక్కువ ఉండే కదా ఇద్దీరా అది ఆవుతలే మరి జిమ్మ అయ్యా వీళ్ళు ఉన్నారా ఏర్పడకుండా ఉన్నాయిరా నేను చెప్పలేనా గాలి కనబడ్డదిరా అయితే ఏర్పడ్డాక అంటే బాగా రాంగా ఇది పడ్డది అసలు ఏర్పడలే కదా ఇది కాదు రెండు అదేం కాదురా మెసేజ్ పట్టి ఇంకా 3 మిస్ ఏడొకటి ఆడొకటి రెండు అక్కడ ఇదే బాగా తీసుకోలేదురా మావాడు బాగా కష్టపడ్డాడు ఇలా కాకపోతే నేను తినుడు లేదు తినరు ఇక మీరు తింటేనే ఎవరు తింటేనరా అరే మారు నాకు 4 ముక్కలు ఇవ్వరా ఆడిన పానం తీసేయండి ఏమైనా పోతారు ఒక్కటని ఇవ్వు అరుణాడు ఇదేంటిది ఈడకు రెండు కాదు పొడుసు బాగుంది బాగుంటుంది సినిమా ఖరాబ్ కావాలి అప్పుడు ఏమో ఖరాబ్ ఏ ఖరాబ్ అయితే తినద్దు దేనికి పడ్డా అనుకోలేదు మనం ఇంకుతుంటాం అదే రౌత్ కాదు పోయింది చేపని ఎక్కుతుంది ఇంకా పొద్దుగల తీయాలి ఎండ్లకెళ్ళి అప్పటి అయిపోయింది పోడే కదా కష్టం